అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మిస్తే, క్రొత్త అంటే కొత్తగాని కాదు, పైనుండి, అనథాన్. ఒకే ఒక మానవుడు అందరిలాగా పుట్టిండు తల్లి గర్భంలో నుంచి, కానీ ఆయన సోర్సు తండ్రి కాదు, ఆయన సోర్సు పైనుండి. దూతతో ఏం చెప్పింది? దయాప్రాప్తురాలవు మరియా, నువ్వు గర్భము దాల్చి కుమారుని కంటావు అంటే అది ఎట్లా సాధ్యం అంటది. నేను పురుషుని ఎరగని దానిని, నాకు మగవాడు తెలియదు, ఇంకా నాకు వివాహం కాలేదు, కానీ అది ఎట్లా సంభవం అంటే అప్పుడు చెప్తాడు, పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకున్నప్పుడు. చెప్పండి తర్వాత ఏముంటుంది? ఎంత? సర్వోన్నతిని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయండి. వెన్ ద పవర్ ఆఫ్ హైయెస్ట్, భూమి మీద లోయెస్ట్, విత్ ద పవర్ ఆఫ్ ద హైయెస్ట్, సర్వోన్నతుని శక్తి అంటే పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చినప్పుడు, ఆత్మలోకం నుంచి వచ్చినప్పుడు, కమ్ముకున్నప్పుడు నువ్వు గర్భము దాలుస్తావు. ఒక స్త్రీ పురుషుని కలయికలో ఎట్లయితే స్త్రీ గర్భం దాలుస్తుందో, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకున్నప్పుడు, అంటే అందరి సోర్స్ మానవులది భూమి మీద తండ్రి నుంచి, కానీ ఒకే ఒక మానవుంది పైనుంచి సోర్స్. ఆ వ్యక్తి రక్తము ద్వారానే పాపక్షమాపణ. యు అండర్స్టాండ్? ఎందుకు ఆ రక్తం ఎందుకు కార్చిండు? ఒక ఆయన అడిగాడు, యేసుప్రభు 2000 సంవత్సరాల కింద రక్తం గారుస్తే ఆ రక్తం ఇప్పటికీ ఎట్లా పనిచేస్తుందని అడిగినాడు. ఒకవేళ పని చేస్తే ఎప్పుడు కాల్చినాడు? 2000 సంవత్సరాలు. రెనార్డ్ బాంకీని అడిగినాడు. టీవీ మొత్తం ప్రపంచమంతా చూస్తుంటే ఎప్పుడు గార్చి 2000 years ago. అయితే ఆయన రక్తం పాపానికి అడుగుతుందా? అందరినీ. ఓకే, అందరికి అడిగితే మీరు చెప్పండి రెనార్డ్ బొంకే గారు, పాపం అప్పుడు ఎక్కువ ఉందా ఇప్పుడు ఎక్కువ ఉందా అని అడిగాడు. ఎప్పుడు ఎక్కువ ఉంది? ఇప్పుడు ఎక్కువ ఉంది. అది చెప్పండి ఎప్పుడు ఎక్కువ ఉంది? మరి ఆయన రక్తం కడిగితే ఎందుకు ఎక్కువ ఉందని అడిగినాడు. ఎంత సింపుల్గా చెప్పినాడు రెనార్డ్ బొంకే. ఆ ఏతువాది అంటారా, ఏథిస్ట్కి ఏం చెప్పినాడంటే, అందరు చూస్తున్నారు, దేవుడు అంటే ఈ మాట చెప్పన్నాడు, నీకు ఒక సబ్బు ఫ్యాక్టరీ ఉందనుకో, నువ్వు సబ్బు ఫ్యాక్టరీ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నావు, నువ్వు డైలీ సబ్బు ఫ్యాక్టరీ మ్యానుఫ్యాక్చరింగ్ చేసినంత మాత్రాన సబ్బు నువ్వు పూసుకుంటే కదా మురికి పోయేది. రక్తం సిలువలో ఉంది, మనుషులు దాన్ని అప్లై చేసుకోకపోతే వాళ్ళ పాపం ఇంకెక్కనే ఉంటుంది కదా. నీకు సబ్బు ఫ్యాక్టరీ ఉండి కూడా నువ్వు సబ్బును వాడకపోతే, నీకు ఫ్యాక్టరీ ఉండి కాదు, షాపులో కొనుక్కొని పేదవాడు పూసుకొని మురికిపోతుంది, కానీ ఫ్యాక్టరీ ఉండి కూడా నువ్వు పూసుకోకపోతే, వెన్ యూ డోంట్ అప్లై ద సోప్, having a detergent company, still you will be in stinking smell. Likewise, the blood is there on the Calvary. Still today, it has an ability to wash. సబ్బు అందరిని మురికింది ఇస్తుంది, గొప్పోడు మంచోడు చెడ్డోడు అందరు మురికింది. ఆ రక్తం అందరి పాపాలకు అడుగుతుంది, కానీ వాడకపోతే ఏం చేస్తాము అని చెప్పేసి వెళ్ళిపోతుంటే ఆ వ్యక్తి పరిగెత్తుకుంటే కిందికి వచ్చి ఆ స్టూడియోలో నుంచి బయటకు వచ్చి, టీవీస్ నుంచి బయటకు వచ్చి ఆ రెనార్డ్ బాంకీ కాలదెరబడి అక్కడే పరిశుద్ధాత్మను పొందుకొని రక్షించబడి గొప్ప సువార్థికుడు అయినాడు. అండర్స్టాండింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఏం తప్పు చేసినాం? చచ్చిపోయి చూడు, పరలోకం పోయిన తర్వాత, నువ్వు ఆడ పోయిన తర్వాత ధవల సింహాసనం తీర్పు మీద అన్యులందరూ ఉంటారు. ఎట్లుంటారు తెలుసా వాళ్ళు? నేను ఇది చేసిన చెప్పారు వాళ్ళు. అలా ముందు పోగానే చిన్నపిల్లల్ని తండ్రి అడతాడు, ఏం తిన్నావు అంటే వాళ్ళు తండ్రి నేను తినలే డాడీ అంటాడు వాడు, అంత ముఖం పెట్టుకొని. అట్లాగే అన్యులందరూ కూడా ధవల సింహాసనం తీర్పు దగ్గరకు వచ్చినప్పుడు దాకా ఉరుకుతారు. వాళ్ళ లోపల బయట అన్ని చెప్తారు, మేము ఒప్పుకున్నాం, మేము నమ్మలేదు, నేను క్షమించు. అందరూ కూడా కాలుతున్న అగ్నిగుండంలో వేయబడతారు. సో రియాలిటీ ఏంటంటే, సత్యం మనకు అర్థమైతేనే ఎదుటికి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం. మానవుడు పాపంలో జన్మించినాడు, మానవుడు చెడ్డోడు కనుక నరకంకి పోడు, మానవుడు చెడు పనులు చేసినాక నరకం పోడు, మానవుడు మంచి పనులు చేసినందుకు నరకంకి పరలోకం పోడు. మానవుడు పాపంలో జన్మించడు, పాపంకి జీతం ఉంటుంది. ఆ జీతం ఏంటంటే ఖచ్చితంగా మన ఆత్మ పరలోకంకి పోకుండా నరకంకి పోవాలా. ఆ ఆత్మ పోవద్దంటే ఒక పరిశుద్ధిని రక్తం, అతను కూడా మానవుడే ఉండాలా. అందుకే అందరు మానవులు దేవునిగా ట్రై చేశారు, కానీ ఎవడు కాలే. గౌతమ బుద్ధుడు పెళ్ళాం పక్కన పడుకొని, ఆమె పేరు రాహుల్, యశోధర పక్కన పడుకొని, అతను దేవుని వెతకనికి ఒక వెలుగు వెతుకుతా వెళ్ళిపోయాడు. ఈ సెడ్ ఐఎమ్ గోయింగ్ ఇన్ సర్చ్ ఆఫ్ అ లైట్. జీసస్ నెవర్ సెడ్ ఐఎమ్ సర్చింగ్, ఈ సెడ్ ఐ యామ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. మొత్తం చదువుకోండి, ఎవరు కూడా ఈ రోజు వరకు నేను మార్గం అని చెప్పలే. ది వేరు, ఏ వేరు.
ఏవే దీవే. దీవే అంటే తెలుసా, ఒకే ఒక్క మార్గం. జీసస్ నెవర్ సెడ్ ఐ యామ్ ఏ వే, హి సెడ్ ఐ యామ్ ద వే. నేనే, నేను అనలే, నేనే, నేను ఆయన ఆయన అని చెప్పారు. నేనే మార్గమును, నేనే జీవమును, నేనే సత్యమును, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవ్వడును పోలేడు. మరి మంచి పనులు చేసినామంటారు. మంచి పనులు చేసినందుకు పరలోకం పోము, చెడ్డ పనులు చేసినందుకు నరకం పోము. అందరం పాపంలో జన్మించాం, దానికి అందరికి జీతం ఉంటుంది. ఆ జీతమే మరణం. మరణం అంటే సోర్స్ నుంచి ఎడబాపు. సో ఎట్లా పుట్టాలి? మళ్ళీ పుట్టడం కాదు, పైనుంచి పుట్టాలి. కింద నుంచి పుడితే నరకం పోతాం, పైనుంచి పుడితే పరలోకం పోతాం. పైన ఏముందంటే ఆత్మలోకము. ఒకడు నిశ్చయముగా ఆత్మ మూలముగా, నీటి మూలముగా నీటి మూలంగా అంటే బాప్తిజము. ఆత్మ మూలంగా అంటే తెలుసా, నోటితోని యేసు నా ప్రభువు నా కొరకు చనిపోయి పాతి పెట్టబడి తిరిగి లేచిన దేవుని కుమారుడని విడుదల నమ్మినప్పుడు యువర్ స్పిరిట్ క్యాటపాల్స్ ఇంటూ సాల్వేషన్. ఆ ఆత్మ మీద దేవుని పరిశుద్ధాత్మ వచ్చి ముద్రించిన సీల్. నీ పరలోకం పోయేంత వరకు నీ ఆత్మని ఎవరు ముట్టలేరు. అందుకే క్రిస్టియన్స్ ఆత్మకి దయ్యం పట్టదు. క్రిస్టియన్స్ ఆత్మ దయ్యం పట్టలేదు. ఒక్క స్త్రీ, ఒక్క భర్త, ఇద్దరు భార్యలు ఉంటారు, కానీ ఇద్దరు భర్తలు ఒక్క భార్య ఏదైనా ఇంట్లో ఉండరు. ప్రభు అంటే భర్త. నువ్వు యేసు ఎవడన్నా నువ్వు ప్రభుతో కలిస్తే ఏక ఆత్మ. భార్య భర్తలు ఏక శరీరము, ప్రభుతో కలిసి ఏక ఆత్మ. దేవుడు నా ఆత్మ ఒకటి ప్రభుని అంగీకరించినాక అందులోకి ఇంకా ఏది రాలేదు. ఆయన నా మీద ప్రభుత్వం చేశాడు. కొలసి 1:13. 10 minutes క్లోజ్ చేశాను. కొలసి 1:13. నేను ఎందుకు టీచ్ చేస్తున్నా అంటే ఇంకా సబ్జెక్ట్లోకి రాలేదు. నేను ఎట్లా మరణం ఓవర్కమ్ కావాలి. 1:13. ఆయన మనలను నన్ను కాదు మనందరినీ అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన ప్రియకుమారుని యొక్క రాజ్యం నివాసులుగా చేశాను. పెద్ద మాట ఇది. వాజ్ డెలివర్డ్, గోయింగ్ టు డెలివర్ ఆర్ డెలివర్డ్. ఎవరిని? మన ఆత్మని అంధకార సంబంధమైన, మనం పుట్టినప్పుడు మధుక్షణము చీకటి రాజ్యంలో పుట్టినాం. ఆ చీకటి రాజ్యం నుంచి మనని విడుదల చేసి తన ప్రియకుమారి రాజ్యముకి పంపట్లేదు, పంపేసిండు. కనుక నీ ఆత్మ ఈస్ నో మోర్ ఇన్ ద డార్క్ వరల్డ్, యువర్ స్పిరిట్ ఈస్ నో మోర్ ఆన్ ద ట్రాన్సిట్ పీరియడ్, యువర్ స్పిరిట్ ఈస్ ద కింగ్డమ్ ఆఫ్ లైట్. యేసుక్రీస్తు రాజ్యంలో నీ ఆత్మ ఉంది కనుక నీ ఆత్మకి దయ్యం పట్టడం ఇంపాసిబుల్. ఆమెకు దయ్యం పట్టింది, క్రిస్టియన్ ఇంపాసిబుల్. నీకు ఎందుకంటే చీకట్లోకి వెళ్ళి తీసి నిన్ను తీసుకోబోతుంటే మార్గ మధ్యంలో అపవాది పట్టుకునే ఛాన్స్ ఉంది. తీసుకొచ్చి తన కొడుకు రాజ్యంలో has translated, then there is no way. సో మరి ఎందుకు మనుషులు క్రిస్టియన్స్ హఠాత్తుగా మరణిస్తారు? ఎందుకు సిక్నెస్ వచ్చి మరణిస్తారు? గెట్ ఇన్ టు ద సబ్జెక్ట్. గో టు Psalm 90. సో మరణము దేవుడు సృష్టించండు. అది ఇన్యాక్టివ్ స్టేట్లో ఉండే. అది ఆడమ్ పాపం చేసినందుకు వచ్చింది. ఆడమ్ వల్ల అందరి మీదకి వచ్చింది. అది దేవునికి ఫ్రెండ్ ఏం కాదు. మరణము దేవునికి స్నేహితుడు కాదు, అది దేవుని యొక్క శత్రువు. అది దేవుడు యేసుక్రీస్తు ప్రభు దాన్ని సంహరించలేదు, దాన్ని ఓడించిండు. కానీ అది ఇంకా ఉంది, అది భూమిపైన. అది ఒకరోజు మొత్తం సంహరించబడుతుంది. ఎప్పుడంటే ర్యాప్చర్లో. 12th verse. ఈ కీర్తన దావీదు రాయలేదు, మోసెస్ రాసినాడు. మాకు జ్ఞాన హృదయము కలుగునట్లు చేయుము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. దినములు అంటే అందరు ఎట్లా తీసుకున్నారో తెలుసా? దినములు అంటే మేము ఎన్ని రోజులు బ్రతుకుతాం మాకు చూపించమని, అది కాదు. దినములు. Go to 12th verse. Teach us to number, count a number. Teach us to number a count. Teach us to number a days, count a days. కౌంట్ అంటే నేను 1 year బతుకుతున్నా, 2 years బతుకుతున్నా, 3 years బతుకుతున్నా, అది కౌంట్. నంబర్ ఆ డేస్ అంటే ఏం తెలుసా? మనకి ఇది ఏం చెప్పినారు? ఒక్కొక్క టైంలో చనిపోతారు, అట్లా ఏం లేదు, తొందరగా కూడా చనిపోతారు. అందుకే దేవుడు చెప్పిండు అక్కడ ఏమని, మా
ఎప్పుడు చనిపోతామో అది చూపిమని మా జ్ఞానం కలగొట్టు చేయనట్లు మా దినములు లెక్కించుటకు మాకు నేర్పము. ఏమని? పొద్దున కూర్చొని మమ్మీ నువ్వు ఎప్పుడు చచ్చిపోతావు, నేను ఎప్పుడు చనిపోతా, అది కాదు మీనింగ్. దట్స్ హౌ పీపుల్ ఇంటర్ప్రిటెడ్ స్టూపిడిటీ. బైబిల్ నెవర్ సేస్ టీచ్ us టు కౌంట్ our days, నంబర్ our days. కౌంట్ our days, నంబర్ our days. కౌంట్ our days అంటే తెలుసా? డాడీ నువ్వు ఇప్పుడు చనిపోతావు, నేను ఇప్పుడు చనిపోతా, నా క్యాలిక్యులేషన్ ప్రకారం దేవుడు చెప్పిండు నన్ను కౌంట్ చేసుకోమన్నాడు, నేను ఒకరు అని. దట్స్ ఎ కౌంటింగ్. నంబరింగ్ అంటే ఏం తెలుసా? నీకు సంవత్సరంలో ఇన్ని నెలలు ఉన్నాయి, దినంలో ఇన్ని గంటలు ఉన్నాయి, గంటలు ఇన్ని నిమిషాలు ఉన్నాయి, ఈ నిమిషం ఏం చేయాలా, ఈ నిమిషం ఏం చేయదు, ఇది ఎక్కడ ఏం చేయాలా, ఎప్పుడు ప్రార్థన చేయాలా, ఎంత ప్రార్థన పెట్టుకోవాలా. యు టీచర్స్ టు నంబర్ మై డేస్. నా దినంలో ఈ టైం ఏం చేయాలా, ఎప్పుడు ప్రార్థన చేయాలా, ఎప్పుడు ఉపవాసంలో, ఎప్పుడు క్షమించాలా, ఎప్పుడు ఇచ్చేయాలా. యూ హ్యావ్ టు ప్లాన్ ఇట్. స్కెడ్యూల్, ప్లానింగ్ యువర్ డే ఫర్ గాడ్స్ ఆర్డైన్ డెస్టినీ కోసం. మనకేమని నేర్పించినారు? ఎప్పుడు చనిపోతామని. నేను చూపిస్తాను, 10వ వచనం. మోసెస్ రాస్తున్నాడు పాత నిబంధనలో. అప్పుడు పాత నిబంధనలో ధర్మశాస్త్రం పాపం బలం ఇచ్చేది. ఓకే, మా ఆయుష్ కాలము 70 సంవత్సరాలు. ఎన్ని ఏండ్లు యూదులకి? 70. అధిక బలము ఎడ్ల 80. మేము ఆ రోజు మోసే తండ్రి, మేము పాపం వల్ల జన్మించడం కనుక అందరం పాపంలో, మా పాపం వల్ల నీ ఉగ్రత మా మీదకి వచ్చి మేము 70 ఏళ్ళు బతుకుతాం ప్రభా. ఎన్నేళ్ళు పాపంలో? మా పాత నిబంధనలు ధర్మశాస్త్రం 70 ఏళ్ళు. కానీ ఒకవేళ బలం ఉందని, కొంచెం స్ట్రాంగ్ మనిషి అనుకో, ఎన్నేళ్ళు బతాడు అని చెప్పి రాసినప్పుడు ఎన్నేళ్ళు బతికాడు, ఎన్నేళ్ళు బతికినాడు ఆయనకు అర్థమైంది కనుక రాసిండు. అందరూ చచ్చిపోతారు, అది నీ బిజినెస్, నాది కాదు. క్వశ్చన్ ఒకటి అడుగుతా, మరణం దేంతో వచ్చింది? పాపంతో వచ్చింది. మరణం సిలిండర్ పేలినందుకు రాదు, మోటార్ సైకిల్ గుద్దినందుకు కాదు, జ్వరం వచ్చినందుకు. ఇవన్నీ దాని అవుట్కమ్. మరణం ఎందుకు వచ్చిందంటే సింపుల్గా పాపం వలన వచ్చింది. యేసు ప్రభు ఏం తీసేసిండు? తీసేస్తే ఏముంది? నీలో జీవం ఉంది. ఉన్నప్పుడు అది వచ్చి నేను ఇంటిమిడియేట్ చేస్తుంది. ఎందుకంటే చచ్చిపోలే, మరణం భూమి మీద ఓడిపోయి ఉన్నది. ఓడిపోయినాడు, మళ్ళీ లెగిసి నీ మీదకి వస్తాడు. నీ జ్ఞానం ఉందా లేదా చూడనీకే. నీ జ్ఞానం లేకుండా ఎందుకు వచ్చిందో నాకే అన్నప్పుడు ఇట్ విల్ పుట్ యూ డౌన్. ఏమన్నా అవుతుంది, నీ రిపోర్ట్స్ ప్రకారం ఏదైనా కనిపిస్తుంది. నీకు ట్యూమర్ అనేసి అది ఏ దాని ఉండని ఒక్కటి నీలో సిన్ ఉందా? లేదు. ఎవరు తీసేసినారు? పాపము ఎరగని ఆయన మన కొరకు పాపంగా పుట్టలే, పాపం చేయలే, పాపముగా మార్చబడి తండ్రైన దేవునికి మన నీతిమంతులుగా చేసేసిండు. కనుక మనలో నీతి ఉంది, నిత్య జీవం ఉంది. కనుక మనలో నిత్య జీవం ఉంది కనుక మరణం అనేది ఈ లోకంలో చచ్చిపోలేదు, అది యాక్టివ్లో ఉంది. వేరేల జీవితంలో మనకి ఇన్యాక్టివ్. అది మన మీదకి వచ్చినప్పుడు మనము లోపల నుంచి నాలో నిత్య జీవం ఉంది, నేను మరణించను జీవిస్తాను చెప్పినప్పుడు ఈ అవగాహనతోని అది ఖచ్చితంగా వెళ్ళిపోవాలా. ఏదైనా ఉండని బాడీలో వెళ్ళిపోవాలా. ఎందుకంటే 120 years బతికినాడు. డ్యూటరానమీ చాప్టర్ నంబర్ దేవుడిని రిక్వెస్ట్ చేయాల్సి వచ్చింది ఆయనకి. డ్యూటరానమీ చాప్టర్ నంబర్ 32 and verse 46, 48, 48వ వచనం. మోసెస్ రెండవసారి రాయిని కొట్టద్దు మాట్లాడంటే ఆయన తిక్కలు ఉంటాడు ఇజ్రాయెల్ జనాంగం పట్ల ఉండి మాట్లాడుతూ రాయికి చెప్పబోయి కొడతాడు. కొట్టంగానే దేవుడు అంటాడు, నన్ను అందరి ముందు అవమానపరచను. నేనేం చెప్పినా నీకు? మొదటిసారి కొట్టుమన్నాను రాయికి, రెండవసారి ఆ మెరిబా నీళ్ళ దగ్గర కొట్టొద్దు మాట్లాడమని చెప్తే నువ్వు మాట్లాడకుండా కొట్టినావు కనుక అందరి ముందు నన్ను అవమానపరిచినావు. ఆ పిల్లల కోసం నీళ్ళైతే ఇచ్చినావు కానీ నన్ను అవమానపరిచావు కనుక అందుకోసం నువ్వు కానాన్లకు పోవు అంటాడు. ఎన్నోసార్లు మోసెస్ ప్రార్థన చేస్తే దేవుడు వినకున్నప్పుడు అప్పుడు దేవుడు చనిపోమని చెప్పిండు. మోసెస్కి చెప్పిండు పాత నిబంధనలో 80 ఏళ్ళు బతకాలి వెలిచికి, నువ్వు ప్లీజ్ చనిపో, ఇంకా చనిపో అని చెప్తే అప్పుడు చనిపోవాల్సి వచ్చింది. ఆ దినమున యెహోవా మోషతో ఇట్లను, యెరికో ఎదుటనున్న మోయాబు దేశమందలి అబారీమను ఈ పర్వతము, ఓకే, ఒక మౌంటైన్ అనగా నేబో కొండ,
ఎక్కి నేను ఇజ్రాయేళ్లకు స్వాస్థ్యంగా ఇచ్చుచున్న కానాను దేశమును చూచి దూరంగా చూడు. చూసిన తర్వాత నీ సహోదరుడైన ఆరోను ఊరు కొండ మీద మృతి పొందిన తన స్వజనుల యొద్దకు చేరినట్టు నీవు ఎక్కబోవచ్చున్న కొండ మీద మృతి పొంది నీ స్వజనుల యొద్దకు చేరుదు. 51 వర్స్. ఎలయనగా మీరు సీను అరణ్యంలో కదేశు చివరికి వచ్చిన తర్వాత అక్కడ మిస్టేక్ చేస్తాడు. అదే అరణ్యంలో కదేశు మెరీబా నీళ్ళ యొద్ద ఇజ్రాయేళ్ల మధ్య నన్ను పరిశుద్ధపరచక, పరిశుద్ధ అంటే క్లీన్గా, చూసినావా? దేవుడు నన్ను పరిశుద్ధపరచాలంటే, దేవుడు ఆల్రెడీ పరిశుద్ధుడు. పరిశుద్ధ అంటే సెట్ అపార్ట్. నన్ను పరిశుద్ధపరచక ఇజ్రాయేళ్ల మధ్య నా మీద తిరుగుబాటు చేసేది కనుక నీవు ఎదురుగా ఆ దేశమును చూచెదవు, కానీ నేను ఇజ్రాయేల్కి ఇచ్చుచున్న ఆ దేశము నువ్వు ప్రవేశింపవు. సో దేవుడు రిక్వెస్ట్ చేయాల్సి వచ్చింది, నువ్వు చనిపోయి ఇంకా. దెన్ దట్ టైమ్ దట్ మ్యాన్ డైడ్. సో కొత్త నిబంధన వచ్చే లోపల ఎట్లుంటో చూద్దాం. ఓకే, దేనివల్ల మరణం వస్తుంది? రోమా 6:14. ఎప్పుడు కూడా అందుకే నువ్వు పాపాత్కుల్ని అన్ను ప్రేర్ చేయొద్దు, నువ్వు పాపత్కులు. మీరు కృపకే కానీ ధర్మశాస్త్రంకు లోనైన వారు కారు. ధర్మశాస్త్రం అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా పాస్టర్ చెప్పారనుకో, మీరు 5 వారాలు సంఘానికి వస్తే మీకు ఉద్యోగం వస్తుందంటే 4 వారాలు వచ్చి రాలేదనుకో, 5వ వారం వేరే నేను పాపిని అంటారు. అది ధర్మశాస్త్రం. ఓకే, నువ్వు 5 వారాలు కాదు, జీవితకాలం సంఘానికి రావాలా, రాకపోతే నేను శపించడు, దేవుడు చంపండి. ఓకే, సో వాళ్ళు తండ్రి నీకు వందనాలు ప్రభు, 4 వారాలు రాగలవు, 1 వారం రాలేదు, నన్ను క్షమించి, పాపిని క్షమించు అని ధర్మశాస్త్రంను ఆపరేట్ చేస్తున్నాం. మీరు కృపకే కానీ ధర్మశాస్త్రంకు లోనైన వారు కారు కనుక పాపము మీ మీద ప్రభుత్వం చేయదు. పాపం భూమి మీద ఉందా లేదా? ఉన్నది. కానీ ఎవరి మీద ప్రభుత్వం చేయదు? దేవుని పిల్లల మీద ప్రభుత్వం చేయదు. ఓకే, సో నెక్స్ట్ గో టు సెకండ్ Peter chapter number 1. 2 scriptures I close. 2 Peter chapter number 1 and verse 12. ఇది అర్థమైతే క్రిస్టియన్ లైఫ్ ఏమైనా రాని, ఏమైనా వచ్చిన తర్వాత నీ జ్ఞానంతో మాట్లాడడం నేర్చుకోవాలి. సీమోను పేతురు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు ఇంకా ఆయన టైం వస్తుంది. ఏది? ఆయన ఎడలిపోయే సమయం. అప్పుడు దేవుడు నీ పనంతా అయిపోయింది, తర్వాత నువ్వు ఇప్పుడు ఇంకా రావచ్చు అప్పుడు ఈ పత్రిక రాస్తున్నాడు. కాబట్టి సీమోను పేతురు, మీరు ఈ సంగతులను తెలుసుకొని మీరు అంగీకరించిన సత్యమందు స్థిరపడి, సత్యమందు వాక్యంలో స్థిరపడాలా. సత్యమందు స్థిరపడి ఉన్నను, వీటిని గురించి ఎల్లప్పుడూ మీకు జ్ఞాపకం చేయటకు సిద్ధముగా ఉన్నాను. పేతురు తన మరణము గురించి చెప్పుట ఏమని చెప్తాడు? మీకు తెలిసిన స్క్రిప్చరే మళ్ళీ చెప్తా. కొంచెం మాకు తెలుసా అంటారు. పొద్దున టిఫిన్ అంటే మాకు తెలుసండి, టిఫిన్ నిన్న తిన్నామంటారా, అది తింటారా? మాకు తెలుసండి టిఫిన్స్ రోజు తినమంటారా? ఎవ్రీ డే వి ఈట్ ద ఫిజికల్ ఫుడ్. అందుకే ఏమంటాడు? కాబట్టి మీరు ఈ సంగతులను తెలుసుకొని అంగీకరించే సత్యమందుని స్థిరపడి ఉన్నను, వీటిని గురించి ఎల్లప్పుడూ మీకు జ్ఞాపకం. ఎప్పుడు దేవుని వాక్యంను జ్ఞాపకం ధ్యానిస్తుండాల. ఎల్లప్పుడు సిద్ధంగా ఉన్నాము. పేతురు తన మరణం గురించి చెప్పుట 13th verse. మరియు మన ప్రభుని యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము దేవుడు నాకు సైన్ ఇచ్చాడు. కుమారుడా, నీ పని అయిపోయింది, ఇక నువ్వు రా ఇంటికి అని సూచించి. అది క్రిస్టియన్ లైఫ్. సూచించిన ప్రకారము నా గూడారం అంటే శరీరం కొంచెం చెప్తున్నాడు. నా గూడారము త్వరగా విడిచిపెట్టవలసి వచ్చునని ఎరిగి, నాకు తెలుసు ఆయనకి, నేను ఈ గూడారములో ఉన్నంత కాలము ఈ సంగతులను జ్ఞాపకము చేసి మిమ్మల్ని రేపటకు న్యాయమని ఎంచుకొనుచున్నాను. సో దట్ మ్యాన్ had a sign that he knew that his home call has come to leave the tent. ఈ టెంట్లకి బయటికి వెళ్ళిపోవాలి. 2 Timothy chapter number 4 and verse 1. Fast. 2 Timothy chapter number 4 and verse 1. Sorry, verse 6. Can we go from verse 1? దేవుని ఎదుట సజీవులకును మృతులకును తీర్పు తీర్చి యేసుక్రీస్తు. సజీవులకును మృతులకు ఎవరెవరు తీర్పు తీర్చాడు? సజీవులు మనకంటే తెలుసా, మనకు బహుమానాల తీర్పు. మృతులకేం తెలుసా, పాతాళం వెళ్ళిపోవాలని వాళ్ళకి తీర్పు. మనకేమో బెస్ట్ జడ్జిమెంట్, వాళ్ళకేమో కండెమ్నేషన్.
ఓకే, మృతులకు తీర్పు తీర్చి యేసుక్రీస్తు ఎదుట ఆయన ప్రత్యక్షత తోడు, ఆయన రాజ్యము తోడు నేను ఆనబెట్టి చెప్పుతున్నది ఏమనగా, సెకండ్ వర్స్, ఇది చేయమని చెప్తున్నా అందరికీ. వాక్యము ప్రకటించుము, సమయమందు అసమయమందు ప్రయాసపడము. ఎప్పుడెప్పుడు ప్రయాసపడాలి దేవుని కోసం? ఇన్ టైం, అవుట్ టైం. ఇది పాస్టర్స్ చెప్తలేడు, క్రిస్టియన్స్కి, అంటే మీకు. వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఓపికతోని ఒకరికి వాక్యం కౌన్సిల్ చేయి, ఒకరికి బుద్ధి చెప్పు, ఒకరికి జ్ఞానం చెప్పు, ఒకరిని బ్రతుకొని చెప్పు, ఒకరిని సరిచేయి వాక్యం ద్వారా. ఇది తప్పు, ఇది కరెక్టు, ఇది మంచిది, ఇట్లా మాట్లా అని ఓపికతోని. అంటే ఒక్కోసారి తిడతారు మనకి. ఓపికతోని చెప్పు, బుద్ధి చెప్పుము, ఖండించుము, గద్దించుము, ఉపదేశించము, బుద్ధి చెప్పుము ఓపికతోని. థర్డ్ వర్స్, లాస్ట్కి పోయే ముందు, ఎవరు చనిపోయే ముందు, ఆయన వెళ్ళిపోయే ముందు చెప్పినాడు, వెళ్ళిపోయే ముందు వీలునామా రాయట్లేదు, ఇవి చెప్తున్నాడు, బ్యూటిఫుల్ వర్డ్స్. ఎందుకనగా జనులు ఆరోగ్యకరమైన హితబోధను సహింపక, ప్రజలకి లాస్ట్ ప్రాబ్లం ఉంటుంది. వాళ్ళకి తెలుసా, పాస్టర్లు వచ్చి ప్రేయర్ చేసి అవుతుంది, పాస్టర్లు అని అనుకుంటారు, కానీ వాళ్ళకి వాక్యం ఇష్టం ఉండదు. వాళ్ళకి ఇష్టానుసారమైన వాక్యం దగ్గరికి వెళ్తారు. ఎందుకనగా జనులు ఆరోగ్యకరమైన హితబోధను సహింపరు. ఆరోగ్యకరమైన, మీరు వాక్యం కన్ఫెషన్ చేయాలా, మీరు ప్రార్థన చేసుకోవాలా, ఉపవాసం ఉండాలా, క్షమించాలా, మీరు ప్రేమించాలా, ఇతరులకు వాళ్ళకి ఇష్టం ఉండదు. అట్లా అన్ని రెడీమేడ్, జొమాటో, స్విగ్గీ లాగా. ఆ రోజులు పోయినాయి. ఇప్పుడు ఎన్నోసార్లు చెప్పిన, నా విశ్వాసంగా నీ విశ్వాసం నువ్వు బతకపోతే నువ్వు బతకలేదు. ఎప్పుడో చెప్పినాను. కొంతమంది మా పాస్టర్ మా ఇంటికి వస్తే కాళ్ళు పెడితే, ఆ రోజులు పోయినాయి. నీ లోపలనే యేసు ప్రభు, నువ్వే లోకానికి వెలుగు. ఆ దుర్దినం వచ్చిన తర్వాత, ఆ దుర్దినంలో నువ్వు విశ్వాసమైన డాలును తీసుకోవాలా, వాక్యమైన ఆత్మ కడగం, తలకు హెల్మెట్ వేసుకోవాలా, కాళ్ళకు షూ వేసుకోవాలా, గాస్పల్ అనే షూ నువ్వు దట్టి కట్టుకోవాలా, మైమరికి వేసుకొని ఇవన్నీ వేసుకొని అపవాదిని కొట్టిగా నువ్వు అపవాది వేసే అగ్ని బాణం ఆర్పుటకో నీవు శక్తిమంతుడు కావాలా, లేకపోతే ఏం చేయలేవు. ఫోన్ చేస్తే ఏం కాదు. ఎందుకనగా జనులు ఆరోగ్యకరమైన హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమకు స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను, ఫ్యామిలీ డాక్టర్ ఉంటాడు, ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉంటారు, ఫ్యామిలీ కుక్ ఉంటాడు, అట్లాగే వాళ్ళకి ఇష్టమైన టీచర్ని పెట్టుకుంటారు. అవే చెప్పాలా, నడవదు. అట్లా నడవదు. వారికి స్వకీయ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులు తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవియక, అంటే వాక్యమునకు చెవినియక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును. వచ్చిందా లేదా? ఇప్పుడు దొరకదు, కూడా దొరకదు. హృదయంలో పెట్టుకోవాలి వాక్యం. ప్రాణం పోతుంది అనుకో, రాత్రిపూట బైబిల్ ఎక్కడ ప్రాణం పోతుంది లోపలికి అందుకే చూడు, కొంతమంది దొంగలు, వాళ్ళు పోలీసు వాళ్ళు మెషిన్ గన్ అవన్నీ గన్లు ఎక్కడ పెట్టుకుంటారు? అలమారలకు తల కిందన. ఎవరైనా తల కిందకి వెళ్ళి దే స్టార్ట్ టు షూట్ ఇట్. మనం కూడా లోపల నుంచి ఉండాలి. నిన్ను మరణించను జీవించి ప్రభు కాలను ప్రకటిస్తా, క్రీస్తునందు జీవమిచ్చు ఆత్మ యొక్క నియమం పాపము మరణించను విడిపించు. దట్స్ హౌ యు టాక్. బై ద టైమ్ యు టాక్, ద క్లాట్స్ ఎవ్రీథింగ్ విల్ డిసపియర్. సత్యముని గురించి చెవి యొక్క కల్పనా కథల వైపు తిరుగు కాలం వచ్చేసింది ఇప్పుడు. అది 4th verse 5th verse. అయితే నీవు అన్ని విషయంలో మితముగా ఉండము. మోడరేట్. అన్ని విషయములలో మితముగా, మోడరేట్గా ఉండాలి అన్నిట్లో. పొద్దున అనుకుంటే రాత్రి వరకు కాదు. పొద్దున్న తింటే దబాయించి ఇంత తినడం కాదు. మామూలుగా తిను, మామూలుగా పండుకో, మామూలుగా ఉండు. మోడరేట్. కొంతమంది తిండి చూస్తే నేను తట్టుకోలేను. తట్టుకోకు. నన్ను టెంప్ట్ అయిపోతా. టెంప్ట్ కావద్దు. ఏమన్నాడు? మోడరేట్గా. అయితే నీవు అన్ని విషయంలో, ఎన్ని విషయంలో నువ్వు మితముగా ఉండము, శ్రమపడుము, సువార్తకుని పని చేయము. అందరికీ అది సువార్త. నీ పరిచర్య సంపూర్ణంగా జరిగించుము. 6th verse, ఎంత బ్యూటిఫుల్ వర్స్ చెప్తున్నాడు. నేను చనిపోయే సమయం అన్నాడా, నేను ఇప్పుడే ప్రాణార్పణగా అంటే మొత్తం డెడికేట్ చేసి నా లైఫ్ పాల్ చేసేమని తెలుసా, నేను చనిపోయే సమయం వచ్చిందనడా, వెడలిపోవా. ఇంగ్లీష్ చదువుదాం, ఎంత బ్యూటిఫుల్. ఫర్ ఐఎమ్ నౌ రెడీ టు బి ఆఫర్డ్ అండ్ ద టైమ్ ఆఫ్ మై డిపార్చర్
ఈ డిపార్చర్ అనే వర్డ్ మనం జర్నీలో వాడతాం. అరైవల్స్, డిపార్చర్, అరైవల్స్. నువ్వు రైల్వే స్టేషన్లో లగేజ్ పెట్టుకొని ప్లాట్ఫామ్ మీద నిల్చో, ఎవరిని వచ్చి అడిగిన అనుకో ఎక్కడ పోతున్నావు అంటే నేనా, ఎక్కడ పోతున్నా తెలియదు అంటారా. నీకు తెలుసు ఒక ఆర్డైన్, నువ్వు నిర్ణయించుకున్న డెస్టినీకి పోతున్నావు, ప్రిపేర్ ఉన్నావు, లగేజ్ ఉంది, అక్కడ సరిపోయే డబ్బులు అన్ని బట్టలు పెట్టుకొని నువ్వు ఎక్కడ పోతున్నావో ఎక్కడ ఉంటావు అన్నీ తెలిసి యూ స్టాండ్ ఆన్ ద ప్లాట్ఫామ్ విత్ ఆల్ యువర్ కంప్లీట్ ప్లాన్డ్ లగేజ్, నోయింగ్ దట్ యువర్ డెస్టినీ వేర్ యు ఆర్ గోయింగ్. ఐ రైట్? అట్లాగే నేను వెడలిపో, మై టైమ్ ఆఫ్ డిపార్చర్. అన్యులు చనిపోతారు, మనం డిపార్చర్. డిపార్చర్ అంటే గమ్యం ఉందా లేదా. అందుకే అన్యులు చనిపోతారు మాట పొద్దున పరిటాల రవి చనిపోయిన చెప్పింది పొద్దున పేపర్లో. పరిటాల రవి కానని లోకాలకి, ఏ లోకాలకి? నెక్స్ట్ తిరిగి రాని, అది వాళ్ళకి, మనకు కాదు. నిజం కానని లోకాలవి, తిరిగి రాదు ఆత్మ నరకంకి పోతే. సో కానని లోకాలకి, తిరిగి రాని లోకాలకి వెళ్ళిపోతారు వాళ్ళు. కానీ మనము వెడలిపో సమయం వచ్చింది. చూడు, నేను వెడలిపో కాలము సమీపమై ఉన్నది. 7th verse. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కదముట్టి తిని. ఏం కాపాడుకున్నా? ఆయన విశ్వాసమే. అది నీ విశ్వాసంతోనే నువ్వు గెలిచి ఓవర్కమ్ కావాలి. ఎట్లా ఓవర్కమ్ కావాలా చిన్న థాట్ చూపిస్తాను. ఐ క్లోజ్. Romans 8 and verse 1. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి, అంటే క్రిస్టియన్స్కి ఏ శిక్ష విధి? క్లియర్ ఉందా? 7వ వచనం చదువుకోండి, మొత్తం అర్థమవుతుంది. పాపం వల్లనే మరణం వస్తుంది. 7వ వచనం ఇంటికి పోయి చదవండి మొత్తం. చెప్పుకుంటూ ఎట్లా నా శరీరంలో కూడా పాపం ఉంది అంటాడు పాల్. నా మనసులో పాపం ఉంది కానీ ఆత్మలో పాపం లేదు కనుక ఎట్లా అని చెప్తే, కాబట్టి క్రీస్తు యేసునందంటే క్రిస్టియన్స్కి, ఆత్మ తిరిగి జన్మించిన వారికి, నిత్య జీవం పొందుకున్న వారికి, నీతి అనేటువంటి దేవుని స్వభావం వచ్చిన వారికి ఏ శిక్షా విధి లేదు. కనుక ఎప్పుడు కూడా నేను పాపాత్ముడని ప్రార్థన చేయొద్దు. నువ్వు దేవుని రక్తంని అవమానపరుస్తున్నట్లే. మరి ఒకవేళ మరి తప్పు జరిగితే తప్పు క్షమించమని చెప్పండి. తండ్రి నాకు చెప్తున్న పొరపాటు, మీ పాపములను మీ అతిక్రమను కానీ ఎన్నటికీ నువ్వు పాపము అని చెప్తే మరణంని యాక్టివేట్ చేస్తున్నాం. 2వ వచనం, ఇది 2వ వచనము మీ లైఫ్ టైం ఉండాల. క్రీస్తు యేసునందు అంటే క్రిస్టియన్ దేవుని నమ్మితే నందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమం. నాకు ఆ మాట నియమం ఇష్టం. ఇదొక్కటి మీకు అర్థం చేసి క్లోజ్ చేస్తా. పాప మరణముల నియమము నుండి మనను విడిపించను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయానో దాన్ని దేవుడు చేసాడు యేసు ప్రభు ద్వారా. మళ్ళీ క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమం అంటే ఏంటంటే, ఇప్పుడు రెడ్ సిగ్నల్ ఉంది, అది ఒక నియమం. దాటితే చలాన్ వేస్తారు. చలాన్ నియమమా, నియమం యొక్క రిజల్టా? చలాన్ నియమం కాదు. 100 రూపాయలు చలాన్ వచ్చింది, ఎర్ర సిగ్నల్ దాటండి. ఎర్ర సిగ్నల్ దాటడమేమో నియమం. ఎవరు నేను దాటినా, రేవంత్ రెడ్డి దాటినా 100 రూపాయలు ఫైన్ ఎవరికైనా. కానీ ఆ 100 రూపాయలు ఫైన్ వచ్చిన చలాన్ ఉంది, అది నియమం కాదు, అది రిజల్ట్. సో మరణము నియమం కాదు, పాపం నియమం. పాపం నియమం కనుక పాపం ఉంటే ఖచ్చితంగా మరణం ఉంటుంది, ఎంత మంచోడు అయినా కానీ. మనలో పాపం లేదు కనుక మరణం పనిచేస్తుందా చేయదా? అదే చెప్తాడు. క్రీస్తునందు జీవమును ఇచ్చు ఆత్మ యొక్క నియమము, పాపము అనే నియమము నుంచి వచ్చే మరణము నుంచి మనని విడిపించను. ఎన్ని నుంచి విడిపించాడు దేవుడు? పాపము నుంచి. ఆ పాపం వల్ల ఏమొస్తుంది? మరణము. కనుక విడిపించండి. నీకు అనారోగ్యము, కష్టము, ఇంపాసిబుల్ జీవితంలో వచ్చే ఇంటిమిడియేట్ రిపోర్ట్స్ కానీ ఏదైనా వచ్చినప్పుడు ఫస్ట్ ఆ రిపోర్ట్స్ని బట్టి చెప్పొద్దు, నువ్వు చెప్పాలా. ఏమని చెప్పాలా? క్రీస్తునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమం నాలో పనిచేస్తుంది. ఆ నియమం ఫర్ ఎగ్జాంపుల్, ట్రాఫిక్ దగ్గర అన్ని ట్రాఫిక్ సిగ్నల్స్ ఆపేసినారు. ఎవరైనా ఎట్లయినా పోవచ్చు. చలాన్ ఎవరికి వేస్తారు? చలాన్ ఎవరికేర్? నీలో జీవం పనిచేస్తుంది కనుక, పాపం లేదు కనుక మరణం పనిచేయదు, చలాన్ పనిచేయదు. యు అండర్స్టాండ్? చలాన్ పనిచేయదు.
ఎందుకంటే నువ్వు తప్పు పోయినా చలాన్ని పనిచేయదు. ఎందుకు? సిగ్నల్స్ లేవు. ఎందుకంటే సిగ్నల్స్ లేవు కనుక మరణం, పాపం లేదు కనుక మనలో మరణం పనిచేయదు. కానీ మనము తెలియక ఇది వచ్చింది నా సావుకి అంటారు కొంతమంది. అట్లా మాట్లాడి అందరికి వస్తుంది అంటారు, రిపోర్ట్స్ అంటారు. ఏదైనా క్వశ్చన్, అట్లాంటి రిపోర్ట్స్ కానీ ఇవన్నీ వస్తే ఏం చేయాలా చెప్పండి? క్రీస్తునందు జీవమును ఇచ్చు ఆత్మ యొక్క నియమము, నియమం అంటే లా, నియమము, పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించను. క్రీస్తునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము నన్ను పాప మరణముల నియమము నుండి విడిపించను. క్రీస్తు యేసునందు జీవమును ఇచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి విడిపించను. సే ఐఎమ్ క్లోజింగ్. ఒకవేళ నువ్వు చెప్తున్న తర్వాత మామూలుగా పోతుంటే ఏదైనా సమస్య వచ్చింది, కుడ్ బి యువర్ రిపోర్ట్స్ ఆర్ యువర్ సిచ్యువేషన్, ప్రాణం పోయేంత సమస్య వచ్చింది, అప్పుడు నువ్వేం చేయాలి? నీకు ఒకటి తెలుసు, నీలో పాపం ఉంటే ఏముంటుంది? మరణం ఎందుకు లేదంటే మీలో పాపము, జీవం పనిచేస్తుంది. మరి ఎందుకు వచ్చింది ఈ సమస్య, ప్రాణం పోయేంత సమస్య? ఏం చేయాలా? అప్పుడు ప్రార్థన కాదు, జ్ఞానంని వాడాల. 2 కొరింథీ 4వ అధ్యాయం. ఐ క్లోజ్డ్. 17వ వచనం. ఇది అర్థమైన వాళ్ళు జీవితంలో నువ్వు ఏ సమస్యలకు కూడా బయటపడతావు. నువ్వు అర్థం కాకపోతే నేను ఎంత అరిచినా వేస్ట్. 2 కొరింథీ 4వ అధ్యాయం 17వ వచనం. వన్ ఆఫ్ ద ఫేవరెట్ స్క్రిప్చర్ నాకు. మెల్లగా బ్రేక్ చేద్దాం. నీకు ఇది అర్థమైతే యు ఆర్ బ్లెస్డ్. మేము దృశ్యమైన వాటిని చూడక, దృశ్యం అంటే కనిపించేది, రిపోర్ట్స్ కనబడతాయి, ఆ క్లాట్ కనబడుతుంది, ఆ కెరాటిన్ కనబడుతుంది, ఆ ప్రాబ్లం కనబడుతుంది, ఆ సమస్య కనబడుతుంది, ఆ క్యాన్సర్ కనబడుతుంది, ఆ కంతి కనబడుతుంది, అనారోగ్యం కనబడుతుంది. మేము కనబడి వాటిని చూడక అంటే కళ్ళు మూసుకుంటామని కాదు. గ్రీక్ వర్డ్ స్కోపియో. స్కోపియో అంటే పట్టించుకొనక. తెలంగాణలో అంజాన్. అది చెప్పనక్కరే, అంజాన్ కొట్టడం అంటారు. మస్తు తెలుసు మనకి ఎట్లా కొట్టాలి అంజాన్. ఎవరైనా మనం మాట్లాడొద్దు అనుకో అంజాన్ అంటారు. అది ఎట్లా కొడతారు? జనరల్గా అంజాన్ కొట్టాలంటే ఫోన్ తీసుకుంటారు మార్కెట్లో. అడు బా హెడేక్ వాడని ఫోన్ తీసుకుంటారు, తీసుకొని మాట్లాడకుండా పోతారు. ఒకవేళ వాడు వచ్చి అనంటే అరే నువ్వు వచ్చినావా అనేసి యాక్టివ్ చేస్తారు. ఆ ఫెనామినాని స్కోపియో అంటారు గ్రీక్లో, అంటే పట్టించుకొనక. సో మేము కనబడుతున్న శరీరంలోని సిమ్టమ్స్ని, ఆ రిపోర్ట్స్ని పట్టించుకోకపోతే అద్భుతమవుతుందా? ఏమో చేయాలి ఇంకోటి. అది పట్టించుకోక నెక్స్ట్ ఏం పట్టించుకోవాలా? అదృశ్యమైన వాటిని. అదృశ్యమైనది ఏంది? వాక్యము, విశ్వాసము, శక్తి. అదృశ్యమైన రెవల్యూషన్, అదృశ్యమైనటువంటి వాక్యము, శక్తిని, విశ్వాసం కనబడుతుందా? కనబడుతుంది. అదృశ్యమైన వాటిని నిదానించి పట్టించుకోవాలి. ఎట్లా నిదానించి. మనం ఇట్లా నిదానించి పట్టించుకుంటాం. ఎవరు చెప్పు? డాక్టర్ ఏమని చెప్పి? డాక్టర్ చూపి 140 చూపి. మళ్ళా నిదానించి చూస్తాం. నిదానించి నువ్వు దేవుని మాటను పట్టించుకోవాలి. ప్రభువు నువ్వు సెలవిచ్చినావు, క్రీస్తునందు, రిపోర్ట్స్ పక్కన పెట్టి, క్రీస్తునందు జీవం ఇచ్చు అంటే క్రిస్టియన్ అయితే నేను క్రిస్టియన్ని. నాలో ఒక లా పనిచేస్తుంది. ఏం లా అంటే జీవం ఇస్తుంది. ఒక జీవం ఇచ్చే లా, జీవం ఇచ్చి ఉండే కదా, జీవం ఇచ్చే లా పనిచేస్తుంది. దేని నుంచి? అది పాపం నుంచి మనం విడిపించింది. నాలో జీవం పనిచేస్తుంటే ముందు పాపం ఉండే, పాపం వెళ్ళిపోయింది, మరణం వెళ్ళిపోయింది, జీవం ఇస్తుంది కనుక పాపం నుంచి మరణం నుంచి విడిపించబడ్డా కనుక ఏది కూడా ఈ రిపోర్ట్స్, ఈ పరిస్థితులు, ఈ కంతి, గడ్డ, ఈ క్యాన్సర్ నన్ను చంపలేదు. ఎందుకంటే పాపం వల్ల మరణం వస్తుంది కనుక పాపం తొలగించి నిత్య జీవం దయచేసినాం. పాపం తీసేసి నీతినిచ్చినావు కనుక నన్ను నియమము, మరణం అనే నియమం నుంచి విడిపించినాం. పాపం నేను విడిపించినాం. ఏది నన్ను ఆ బైపాస్ చంపలేదు ప్రభా అని when you start to say it, then reports everything will change. ఇది ఒకరు చెప్తే కాదు, నీకు అవగాహన ఉండాలా.
పిల్లలు స్కూల్ చదవకపోతే ఏం చేస్తారు? స్కూల్ మానిపిస్తారు, ట్యూషన్ పెట్టిస్తారా? మరి అర్థం కాకపోతే ఎందుకు ఊరుకుంటారు మీరు? మేము దృశ్యమైన వాటిని పట్టించుకొనక, స్కోపియో అదృశ్యమైన దేవుని వాక్యమును, దేవుని రెవల్యూషన్ని, సత్యమును, ఆ ప్రత్యక్షతను, దేవుని శక్తిని, విశ్వాసం, వాటిని నిదానించి చూచి పట్టించుకొని కనుక అది ఈ కంతిని పట్టించుకోకుండా ఇది పట్టించుకుంటా కనుక, ఏం పట్టించుకోవాలో ఇది పట్టించుకోదు. మనం ఇది పట్టించుకుంటాము, వాక్యం పట్టించుకోము. నిదానించి పట్టించుకుంటాం. నిన్ను నింతుండి ఇంత పెద్దగా అయిన చూడు. అందుకే యేసు ప్రభువుడు, యాయిరు నీ కూతురు చచ్చిపోయిందా, ఒక పని చెయ్యి, నువ్వు ఏం భయపడకు, నమ్మిక మాత్రం ఉంచు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, దేవుడిని భయంతో డీల్ చేయడు. దేవుడిని భయంతో డీల్ చేయడు. ఎంప్లాయర్ నీ పని చేయడు, ఎంప్లాయర్ జీతం ఇస్తాడు.